ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పల్నాడు జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. పల్నాడు జిల్లా రాజకీయాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయని కూడా మనందరం చూసాము. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా పల్నాడులో జరిగినటువంటి గొడవలే దానికి నిదర్శనం. సో అక్కడ ఉన్నటువంటి పల్నాడు పరిసర ప్రాంతాల్లో కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రీసెంట్గా కూడా సత్తెనపల్లికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో అంబటి రాంబాబు గారు అక్కడ 3 సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన మంత్రిగా కూడా సేవలు అందించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన్ని గుంటూరు ఇన్ఛార్జిగా కూడా ఆయన అక్కడికి జగన్మోహన్ రెడ్డి మార్చినట్టు కూడా తెలుస్తుంది, మార్చారు. దానికి సంబంధించి కూడా ఆయనకి గుంటూరు ప్రాంతంలోనే వెస్ట్ మొన్నటిదాకా విడుదల రజనీ గారు చేసినటువంటి ఆ కాన్స్టిట్యున్సీని ఆ నియోజకవర్గాన్ని కూడా ఆయనకు కేటాయిస్తారని కూడా జోరుగా వైసీపీలో అయితే ప్రచారం సాగుతూ ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అక్కడ నియోజకవర్గానికి కట్టబెట్టేందుకు కూడా పార్టీ అధినాయకత్వం అయితే చూస్తూ ఉంది. ఆ కోణంలో కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా మనకు అక్కడ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈయనకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి పూర్తి మద్దతు అయితే వేణుగోపాల్ రెడ్డికి ఉంది. అదేవిధంగా అంబటి శిష్యుడిగా కూడా నిమ్మకాయల రాజనారాయణ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకి అంబటి రాంబాబు మద్దతు ఉంది కాబట్టి ఆయన కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆ పీఠం కోసం రేసులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సెకండ్ ఆప్షన్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా కమ్మనేత కనుక యాక్టివ్గా ఉండి ఆ ఇన్ఛార్జి పదవికి కనుక ఎవరన్నా కనుక వచ్చే పని అయితే సెకండ్ ఆప్షన్గా కూడా కమ్మనేతల కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేతలను కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా కొందరు పేర్లు కూడా రాష్ట్ర కమిటీ కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మ్యాక్సిమం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆ పదవి కేటాయించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా ఇప్పటికే రాష్ట్ర కమిటీకి సిఫార్సులు పంపినట్లుగా కూడా తెలుస్తుంది. మరి పల్నాడు జిల్లా అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి జిల్లా కాబట్టి గతంలో కూడా అంబటి రాంబాబుని అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకించింది కాబట్టి ఆయన ఇప్పుడు గుంటూరు జిల్లాకు వెళ్ళాడు కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్ను కనుక సమన్వయకర్తగా కనుక అక్కడ నియమించుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో కూడా పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి కూడా కొంతమంది అక్కడ ఇప్పటికే పార్టీకి కూడా సిఫార్సులు పంపినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.